మొదట ఫుల్ జాయ్, ఎక్కడ లేని ఉత్సాహం, అంతకు మించిన ఉత్తేజం, మబ్బుల్లో విహరించే ఫీలింగ్. ఇది ఫస్ట్ స్టేజ్. ఆ తర్వాత మనకు తెలియకుండానే మనం బానిసలం అయిపోతాం. ఇది సెకండ్ స్టేజ్. ఇక ఆ తర్వాత కుంగి కృషించిపోవడం, అట్నుంచి అటే టపా కట్టేయడం. ఇది ఫైనల్ స్టేజ్. దీనికి అంతటికీ కారణం డ్రగ్స్. ఇప్పుడు ఆ డ్రగ్స్ మహమ్మారి తెలంగాణలో డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ప్రధానంగా హైదరాబాద్లో పబ్స్ వేదికగా యువతను మెల్లిగా మింగేస్తోంది. పోలీసులు ఎంత ఫోకస్ పెట్టినా ఏదో ఒక చోట పబ్బుల గబ్బు బాగోతాలు బయటపడుతున్నాయి. డీజే పబ్స్లో చెవులకు మత్తెక్కిస్తూ మనల్ని మనం మర్చిపోయేలా చేసి బాడీతో డ్యాన్స్ చేయించడం వీళ్ళ పని. మూడుకు తగ్గట్టుగా బీట్ను ప్లే చేస్తూ మన కాళ్ళను కదిలేలా చేస్తారు. మ్యూజిక్తో మ్యాజిక్ చేస్తారు, నిషా ఎక్కిస్తారు. కానీ మ్యూజిక్తో మ్యాటర్ వర్కౌట్ అవ్వడం లేదనుకున్నారే, సైడ్ బిజినెస్గా డ్రగ్స్ అమ్మడం మొదలుపెట్టారు. ఇప్పటికీ అలవాటైన వారికి అమ్ముతూ కొత్త వారికి అలవాటు చేస్తూ అతిపెద్ద క్రైమ్ చేస్తున్నారు. తాజాగా కేవ్ పబ్పై దాడి చేసిన పోలీసులు డ్రగ్స్ గంజాయిని గుర్తించారు. అందులో 55 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా 24 మందికి పాజిటివ్గా తేలింది. మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే వీళ్ళంతా ఐటీ ఎంప్లాయీస్, స్టూడెంట్స్, బిజినెస్ పర్సన్స్. రీసెంట్గా జరిగిన ఈ మ్యాటర్లో డ్రగ్స్ అమ్మింది కేవ్ పబ్లో డీజేగా పనిచేసి అబ్దుల్ అయూబ్ అని తేలింది. అమ్మడమే కాదు, ఈ డీజే విచ్చలవిడిగా డ్రగ్స్ తీసుకునేవాడు. పబ్ మేనేజర్ శేఖర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ये स्पेशल पार्टी के लिए एक डीजे को भी बैंगलोर से बुलाया गया था और इसमें जो 24 लोग में टीसीएस, अमेज़ॉन ऐसे कई मल्टीनेशनल कंपनी के लोग भी थे और स्टूडेंट्स भी थे, बिजनेसमैन भी थे. सो इन सब के ऊपर एनडीपीएस एक्ट के तहत हम केस कर दिए. इन सबको मेडिकल टेस्ट भी करवा रहे हैं. ऐसे जो भी पब में ये साइकेडेलिक थीम से जो भी ऐसे पार्टी को ऑर्गेनाइज करेंगे उनके ऊपर हम सख्त कार्रवाई करेंगे. और अपील है सब पब्लिक के लिए कि ऐसे कोई पार्टी में अपने बच्चे और जो भी रिश्तेदार जा रहे हैं उसको अलर्ट करें और ये ड्रग्स की एडिक्शन से दूर रखें. और जिसके लिए जो भी हेल्प चाहिए पुलिस से हम करवाएंगे. एक नंबर भी है 8712671111. जो भी मदद चाहिए ये नंबर कॉल करे तो अब वो इन्फॉर्मेशन भी दे सकते हैं और हेल्प भी मांग सकते हैं. और जो भी कॉल करते हैं उनका नाम हम कॉन्फिडेंशियल रखेंगे. ఇది మ్యాటర్. ఈ మధ్య డ్రగ్స్ సరఫరా చేస్తున్న వాళ్ళు ఎక్కువగా డీజేలు ఉంటున్నారు. వీరితో ఎక్కువ మందికి పరిచయాలు ఉండడం, పబ్లతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తుండడంతో వీళ్ళని పెడ్లర్లుగా అలాగే కన్జ్యూమర్లుగా ఎవరైతే కింగ్ పిన్స్ ఉంటారో వాళ్ళు వాడుతున్నటువంటి పరిస్థితి. డ్రగ్స్ స్మగ్లర్లంతా వీళ్ళని ఆశ్రయిస్తున్నారు. వీరిని లంగంలోకి దించి పబ్బుల్లో వాటిని అమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య డ్రగ్స్తో పట్టుబడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది, థ్యాంక్స్ టు నార్కోటిక్ డిపార్ట్మెంట్. బట్ ఇంతమంది డ్రగ్స్కి ఎలా అలవాటు పడ్డారనేది ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. తెలిసే ఇంతమంది ఉంటే తెలియకుండా వెనకాల ఇంకెంతమంది ఉంటారు అనే ఒక భయం అనేది అందరిలో కలుగుతుంది. ఎందుకంటే ఈ మహమ్మారికి బానిసలైన వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. వారికి మెరుగైన చికిత్స అందించి మామూలు మనుషులు చేయాల్సి ఉంటుంది. అది అంత సులభమైన పని కాదు. ఒకవేళ జరగకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. చివరిగా ప్రాణాలు కూడా పోతాయి. టెన్షన్ పడడం, చిరాకు పడడం, హైపర్ యాక్టివ్నెస్, డ్రగ్స్ సంపాదించేందుకు ఎంతకైనా తెగించడం, మనిషిని చంపేదాకా కూడా వెళ్తారు డ్రగ్స్ కోసం. వీక్ అయిపోవడం, నిద్రలేమి, అనవసరపు ఆవేశం, ఇలాంటివన్నీ కూడా మనకి బయటకు కనిపిస్తూ ఉంటాయి. ఇక కనిపించకుండా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, హార్ట్కు సంబంధించిన ఇష్యూస్ వస్తాయి, లివర్ దెబ్బతింటుంది, మొత్తం నాడీ వ్యవస్థే, మన బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరల్ సిస్టమ్ అంతా కూడా దెబ్బతినడం లాంటివి మనకి బయటకు కనిపించిన సమస్యలు. ఇదంతా డ్రగ్స్ వల్ల. అయినా కూడా చదువుకున్న యువత వీటికి బానిస అవుతున్నారు. సరదాగా స్టార్ట్ చేస్తారు, ఆ తర్వాత అది వ్యసనం అవుతుంది. ఇలాంటి వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఏకంగా కాలేజెస్లోనే డ్రగ్స్ అమ్ముతున్నటువంటి పరిస్థితుల్లో కాలేజీలకు పిల్లల్ని పంపించాలంటే తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇండియాలో 14.6 కోట్ల మంది ఆల్కహాల్కు బానిసలుగా ఉన్నారు. బానిసలు, ఆల్కహాల్ అలవాటు కాదు, అలవాటు వేరు, బానిసలు అవ్వడం వేరు, అడిక్ట్స్ అవ్వడం వేరు. ఇక 3 కోట్ల మంది డ్రగ్స్ వాడుతున్నారు. వీరిలో 8 లక్షల మంది అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ వాడుతున్నట్టుగా తెలుస్తుంది. వీరి ఫ్యూచర్ ఇప్పుడు అంధకారంలోకి వెళ్ళినట్టే. అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనే దానిపై ఫోకస్ చేయాలి. అప్పుడప్పుడు హడావిడి చేసి వదిలేయడం కాకుండా ఈ మధ్య నార్కోటిక్స్ బ్యూరో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. దాన్ని ఇంకొంచెం కఠినంగా చేసి కన్సిస్టెన్సీ ఉంటే, ఈ తనిఖీలను మరింత పెంచితే, చెక్ పోస్టులను పెంచితే, అలర్ట్గా ఉంటే కనుక రాష్ట్రంలోకి డ్రగ్స్ రాకుండా ఉంటాయి, ఎంటర్ కాకుండా అడ్డుకోవచ్చు. కానీ స్మగ్లర్లు మరింత తెలివి మీరి ప్రవర్తిస్తున్నట్టుగా కనపడుతుంది. పక్కాగా ఒక సప్లై చైన్ ఏర్పాటు చేసుకుని వీటికి
బయట నుంచి లోపల తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా వీటికి బ్రేక్ వేయాలి. అప్పుడే డ్రగ్ ఫ్రీ స్టేట్గా తెలంగాణ ఏర్పడుతుంది, డ్రగ్ ఫ్రీ నేషన్గా ఇండియా ఏర్పడుతుంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.